హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. అసిస్టెంట్ లోకో పైలట్కు సంబంధించిన జాబ్ వేకెన్సీ అనేది ఉందండి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి. టోటల్గా 9,970 పోస్టులు మనకు వేకెన్సీ అనేది ఉందండి. అలాగే అప్లికేషన్ డేట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చి మార్చి 29వ తేదీ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అలాగే ఓపెనింగ్ డేట్ అండి, మనం అప్లికేషన్ చేసుకోవడానికి వచ్చిన డేట్ మటుకు ఏప్రిల్ 12వ తేదీ నుంచి మనకు అప్లికేషన్ చేసుకోవడానికి డేట్ అనేది ఆన్లైన్ ద్వారా అవైలబుల్ ఉందండి. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చి మే 11వ తేదీ నైట్ 11:59 వరకు మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందండి. చూడండి, ఎవరైనా సరే 10th ITI డిప్లొమా డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబులేనండి. ఈ జాబ్కి మీరు అప్లై చేసి ఖచ్చితంగా మీరు జాబ్ పొందే అవకాశాలు అనేది మీకు ఖాళీగా ఉన్న వాళ్ళకు అవకాశం కల్పించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మీరు ఈ జాబ్ని అనేది ఖచ్చితంగా మీరు అప్లికేషన్ చేసుకొని ఆన్లైన్ ద్వారా మిగతా డీటెయిల్స్ అని నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. ఖచ్చితంగా ఈ జాబ్ పొందుతారని భావిస్తున్నాను. అదే పేమెంట్ గురించి వచ్చి మే 13వ తేదీ అనేది రాత్రి 11:59 వరకు మనకు అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ఫీజు అనేది ఎవరెవరికి ఎంత ఉంటుందని కూడా ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. అలాగే కరప్షన్ ఎవరన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా కానీ మనకు చేసుకోవడానికి మే 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మనకు అందుబాటులో ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే పోస్ట్ వివరాలకు వస్తే అసిస్టెంట్ లోకో పైలట్ ALP అనే యొక్క పోస్టులు మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చి పే లెవెల్ ఇన్ 7 CPC లెవెల్ 2 నుంచి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే శాలరీ పరంగా చూస్తే 19,900 వరకు మనకు శాలరీ పర్ మంత్ ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మెడికల్ స్టాండ్ వచ్చి A1 ఉండాలి ఫ్రెండ్స్. మెడికల్ స్టాండ్ అనేది A1 ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చి 1/7/2025 తేదీకి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, 1/7/2025కు గాను 18 నుంచి 30 సంవత్సరాల లోపు అనేది మనకు ఉండాలి. ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది, అది కూడా మీకు ఏ విధంగా ఉంటుందో నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. అలాగే వేకెన్సీ వచ్చి మీకు ముందుగానే తెలుసు ఫ్రెండ్స్, 9,970 పోస్టులు వేకెన్సీ అనేది ఉన్నాయి. తప్పకుండా అందరూ అప్లికేషన్ చేసుకోండి. మిగతా డీటెయిల్స్ నేను ఇప్పుడు తెలియజేస్తాను. తప్పకుండా మన ఛానల్ పూర్తి వరకు చూడండి. ఎంపిక విధానం వచ్చి CBT1, CBT2 అనేది 2 విధాలుగా ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే డాక్యుమెంట్ పరిశీలన, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. మెడికల్ పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు ఫ్రెండ్స్. మెడికల్ టెస్ట్ అనేది కూడా మనకు చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే దరఖాస్తు వచ్చి మీకు ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్, 12వ తేదీ స్టార్ట్ అయ్యి ఏప్రిల్ మే 11వ తేదీ వరకు ఎండింగ్ అవుతుంది. తర్వాత ఏదైనా కరప్షన్ ఉండేది అనేది చేసుకోవడానికి కూడా ఇక్కడ మనకు టైం అనేది ఇచ్చారని మీకు ముందుగానే తెలియజేశాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు మరొకసారి రివిజన్ చేస్తున్నాను. అలాగే SC ST వాళ్ళకు 40 years వరకు కూడా అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్. అలాగే 1961 సంవత్సరం నుంచి ఫ్రెండ్స్, 1961 సంవత్సరం నుంచి 18 సంవత్సరం లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ అప్లై చేసుకోవడానికి. అలాగే UREWS వాళ్ళకు 35 years లోపు వాళ్ళు అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే OBC వాళ్ళకు 38, SC ST వాళ్ళు 40 years లోపు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ మనకు 30 years వరకు అన్నారు కదా, వీళ్ళకు ఎక్స్టెన్స్ అనేది కూడా ఉంది ఫ్రెండ్స్. అలాగే ఏజ్ నుంచి వస్తే UR వాళ్ళకు 2/7/1990 సంవత్సరాల లోపు ఉండాలి ఫ్రెండ్స్, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. OBC వాళ్ళకు కూడా 1992 సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఫ్రెండ్స్, 1992 ఒకటి ఉంది. అలాగే ST SC వాళ్ళు 2/7/1990 సంవత్సరంలో నుంచి పుట్టిన వాళ్ళకు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఆల్ క్యాండిడేట్ వచ్చి 2007
ఈ మధ్యలో 1990 ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చి 1990 నుంచి 2007 మధ్యలో పుట్టిన వాళ్ళు అప్లై చేసుకుంటుంది ఫ్రెండ్స్. వీళ్ళు కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్. 1995 నుంచి 2007 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందిగా ఉంటుంది. ఓబీసీ వాళ్ళు కూడా సేమ్. అలాగే ఈ వీడియో ద్వారా మీకు ఏదైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వీడియో మీకు ఎలా అప్లై చేయాలనేది కావాలంటే నాకు కామెంట్ ద్వారా కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. మీకు తప్పకుండా నెక్స్ట్ వీడియో ఎలా ఈ అప్లికేషన్ ఎలా చేసుకోవాలనేది కూడా వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా నన్ను ఖచ్చితంగా అడగండి, నేను ఖచ్చితంగా తెలియజేస్తానని భావిస్తున్నాను. అలాగే ఎగ్జామ్ ఫీజు పరంగా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. నేను దాని ద్వారా కూడా తెలియజేస్తాను. ఎందుకంటే వీడియోలు అంతా ఎక్కువ అవుతుంది కాబట్టి నేను చేయకూడదని నిర్ణయించుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.